రెడీ. యా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అభిష్ గారు. అండ్ ఫస్ట్ నాకు చాలా ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే కుబేరా పెద్ద హిట్ అవ్వడం. సో మళ్ళీ థియేటర్స్ కొంచెం కలకల్లగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ రాబోయే కన్నప్ప కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి. దాని తర్వాత 10-15 సినిమాలు అలాగే హిట్ అయితే మరలా థియేటర్స్ ఒక చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అది నాకు చూడడం చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుడిని నేను అదే కోరుకుంటున్నాను. దేవుడే ఇక్కడ నుంచి 10-15 తెలుగు హిట్ సినిమా, తెలుగనే కాదు ఆల్ లాంగ్వేజెస్ హిట్ సినిమాలు ఇచ్చేసే దేవుడా. మళ్ళీ చాలా డిసప్పాయింట్లో ఉంటున్న ఇండస్ట్రీ మరలా చిన్న ఉత్తేజం వస్తుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే, ఎప్పటి నుంచో అభిష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం అభిష్ గారు అని అలాగా వెయిట్ చేయించాను. అనుకోకుండా మజాకా అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పాడు. ఒక కథ చెప్తానంటే చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది అభిష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే అభిష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తున్నా వినండి అనగానే అభిష్ గారు అని మీరు అనుకుంటారు, అభిష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం. వీళ్ళేమి బోల్ డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి.